రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. ఆయన చాలా టీవీ గల వ్యక్తి. వారిని చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మామిడిపూడి వెంకటరంగయ్య గారు, చింతా దీక్షితులు గారు వంటి వ్యక్తులందరూ గుర్తుకు వచ్చేవారట. ఆ రూపాలలో ఏదో సామ్యత గోచరించేదట. కొందరికి పాండిత్యం, ప్రతిభ కళ్ళలోకి ఉరికి గొంతులు వేస్తుంది. ఆ వెలుగు నుదురు మీదకు పాకుతుంది. అలాంటి వారిని చూడగానే చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది. అలా అనిపించేవారే శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు. శ్రీ శాస్త్రి గారు విజయనగరానికి సమీపంలోని ఒంటితాడి అగ్రహారంలో సోమిదేవమ్మ, సూర్యనారాయణావధాని పుణ్య దంపతులకు 1867 సంవత్సరం జనవరి 25వ తేదీన జన్మించారు. సోమిదేవమ్మ గారికి కొడుకును మహాపండితునిగా చేయాలనే బలమైన కోరిక ఉండేది. సుబ్బరాయ శాస్త్రి గారు తన తల్లి కోరిక ప్రకారమే నడుచుకున్నారు. ఈయన విజయనగరంలో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద సంస్కృత సాహిత్యం అభ్యసించి ఏకసంధాగ్రాహిగా మన్ననలను అందుకున్నారు. ఈయనకున్న పాదరసం లాంటి చురుకైన బుద్ధి, వినయం, మేధావితనం, చదువు పట్ల ఉన్న శ్రద్ధాశక్తులను గురించి విన్న రుద్రభట్ట రామశాస్త్రి, లక్ష్మణశాస్త్రి సోదరులు వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించి తమ శిష్యునిగా చేర్చుకొని వ్యాకరణ అలంకార శాస్త్రాలు నేర్పి వీరిని ఒక అసమాన పండితునిగా తీర్చిదిద్దారు. తరువాత గుమ్మలూరు సంగమేశ్వర శాస్త్రి గారి వద్ద ధర్మశాస్త్రం, కొల్లూరు కామశాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రం, కట్టు సూర్యనారాయణ గారు అనే సంగీత విద్వాంసుల వద్ద సంగీత శాస్త్రం అభ్యసించి అన్నిటిలోనూ నిష్ణాతులయ్యారు. ఇలా శాస్త్రి గారి బహుశాస్త్ర పరిజ్ఞానం ఆంధ్రదేశం అంతా వ్యాపించి గొప్ప గుర్తింపునిచ్చింది. ఏ శాస్త్రంలో ఏ రకమైన సందేహాలు వచ్చినా చివరికి వీరి దగ్గరకు రావాల్సిందే. వీరి తీర్పే తుది తీర్పు, శిరోధార్యము అయింది. అంతటి నిష్పక్షపాతంగా, శాస్త్రబద్ధంగా, ధర్మన్యాయబద్ధంగా వ్యవహరించేవారు శాస్త్రి గారు. గంభీర హృదయులు, తొట్రుపాటు లేని ప్రశాంతమూర్తి. భారతదేశంలో ఉత్తమ వ్యాకరణ గ్రంథంగా పరిగణించబడుతున్న నాగేశభట్టు రచించిన శబ్దేందు శేఖరంను ఉత్తర దేశ పండితులు ఖండించడం మొదలుపెట్టి ఆ ఖండనాలతో గ్రంథాలు కూడా రాశారు. శాస్త్రి గారు వారి వాదనలన్నింటినీ గడ్డిపోసల్లాగా తేలిగ్గా తీసిపారేసి ఖండనాలకు ప్రతి ఖండనాలు చేసి నాగేశభట్టు హృదయాన్ని ఆవిష్కరిస్తూ గురుప్రసాదం అనే మహాగ్రంథం రాసి వాళ్ళందరి నోళ్ళు మూయించారు. ఈ గ్రంథాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవంగా ముద్రించి లోకానికి అందించింది. దీనితో మారుమూల ప్రాంతాల వారికి కూడా శాస్త్రి గారి పాండిత్యం తెలిసి వీరికి శిష్యులై విద్య నేర్చుకున్నారు. అంతటి ప్రతిభావంతుడు ఆయన. ఆ గురుప్రసాదం శిష్యుల పాలిట వరమే అయింది. శాస్త్రి గారు ఈ గ్రంథాన్ని స్వరసంధి వరకు రాశారు. శిష్యులు పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు గురుప్రసాద శేషం పేరిట కారకాంతం వరకు రాసి పూర్తి చేశారు. అంతటి గొప్ప శిష్యులను తయారు చేశారు శాస్త్రి గారు. దీనిని కూడా ఆంధ్ర యూనివర్సిటీ ముద్రించింది. తాతావారు హరిశాస్త్రి రాసిన శబ్దరత్న వ్యాఖ్యను పరిశీలించి టీకా రాసి పరిష్కరిస్తే దానిని కూడా ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రకటించింది. ఆంధ్ర సాహిత్య పరిషత్తు సమావేశానికి ఒకసారి అధ్యక్ష స్థానంలో ఉండి ఆంధ్ర భాష ఔన్నిత్యం కోసం మార్గనిర్దేశనం చేస్తూ చేసిన ప్రసంగం మహోపన్యాసం అనిపించింది. రాజమండ్రి శ్రోతే మహాసభ, విశాఖపట్నం జ్యోతిష్శాస్త్ర మహాసభలలో పండితులు చేసిన చర్చలకు శాస్త్రి గారిని ఉభయపక్షాల వారు జడ్జిగా ఉండమని వేడుకోవడం శాస్త్రి గారి సర్వతోముఖ ప్రతిభకు, నిష్పాక్షికతకు నిలువెత్తు నిదర్శనం. శాస్త్రి గారు కాశీ, దర్భంగా, పుదుక్కోట మొదలైన సంస్థానాలను దర్శించి శాస్త్ర చర్చలు జరిపి పండితులను ఓడించి గెలిచి జయపత్రాలు అందుకున్నారు. శాస్త్రవాదాలలో అగ్రగణ్యులుగా గుర్తింపు పొందిన కాశీ పండితుడైన జయదేవ మిశ్రా పండితుడు సుబ్బరాయ శాస్త్రి గారి పేరు విన్నంతనే అమాంతం 2 చేతులు పైకెత్తి జోడించి నమస్కరించేవారట. అంతటి మహోన్నత పండితులు శ్రీ సుబ్బరాయ శాస్త్రి గారు. శ్రీ శాస్త్రి గారు అనేక పర్యాయాల విజయనగర పురపాలక సంఘంలోనూ, సహకార సంఘంలోనూ సభ్యునిగా, ప్రధాన ఆచార్యునిగా పనిచేశారు. వీరు కాలానికి అనుకూలంగా వస్తున్న మార్పులను స్వాగతించారు. సాంఘిక దురాచారాలను వ్యతిరేకించారు. వితంత పునర్వివాహాలను సమర్థించారు.
అంటరానితనాన్ని వ్యతిరేకించారు. మహాత్మా గాంధీ పిలుపునందుకుని జీవితాంతం ఖద్దరు దుస్తులు మాత్రమే ధరించారు. శ్రీ శాస్త్రి గారి ప్రజ్ఞకు పట్టం కడుతూ అనేక సంస్థలు వీరిని సన్మానించాయి. 1912లో వీరికి మహామహోపాధ్యాయ బిరుదునిచ్చి బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది. ఈ బిరుదును పొందిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ శాస్త్రి గారే. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశానికి వచ్చినప్పుడు వీరిని మద్రాసుకు ఆహ్వానించి తాతాబేర్ పేరు చెక్కబడిన బంగారు కంకణాన్ని స్వయంగా వీరి చేతికి తొడిగి గౌరవించారు. ఇది ఒక ఆంధ్రునికి అప్పట్లో లభించిన అపూర్వమైన గౌరవం. శ్రీ శాస్త్రి గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా శాస్త్రి గారి శిష్యులు వైభవంగా గురు పూజ ఉత్సవం నిర్వహించారు. గురువులకు గురువు, సర్వశాస్త్రవేత్త అయిన శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు 77 సంవత్సరాలు శాస్త్ర సింహాలుగా, ఓటమి ఎరుగని పండితులుగా, బహుగ్రంథకర్తగా జీవించి 1944లో కీర్తిశేషులయ్యారు. శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. తమ వ్యాసం ద్వారా విషయ సేకరణకు తోడ్పడిన శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.